కాదు. కేవలం నా ఇల్లు శాశ్వతం, నా బిల్డింగ్ శాశ్వతం, నా కారు శాశ్వతం అనే భ్రమలో ఉన్నాము. ఆ భ్రమ నుంచి బయటకి మేలుకోవాలి. అందుకని ప్రతి ఇల్లు మేలుకోవాలి అంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటిది? ఎన్నటికీ నాశనం కాని ఒకటి ఉంది. మన శరీరం శాశ్వతమా అండి? మన శరీరం శాశ్వతమా? కానీ ఇందులో ఉండే ఆత్మ శాశ్వతం. అంటే సత్యం అంటే ఏంటంటే ఆత్మ. ఎన్నటికీ నాశనం కానిది, ఎప్పటికీ ఉండేది ఆత్మ. నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, చావు లేనిది ఆత్మ. అది ఎవరు? నువ్వే. ప్రతి ఒక్కరం. అందుకనే ఇది మేలుకోవాలి. నేను ఆత్మని తెలుసుకొని నేను శరీరం కాదు. ఈ శరీరానికి ఈ చీర ఎలా కట్టుకున్నామో, ఈ దుస్తులు ఎలా వేసుకున్నామో ఆత్మకి భూలోకంలో చోటు లేదు. అందుకని శరీరం వేసుకొని వస్తేనే ఆత్మకి భూలోకంలో నిలబడడానికి అవకాశం ఉంది. అందుకని ఆత్మ భూమి మీద నిలబడలేదు కాబట్టి దాని కొరకని సత్యమైన ఆత్మని, సత్యాన్ని తెలుసుకోవడం కోసం మనము, సత్యం అంటే ఆత్మ, ఆత్మే పరమాత్మ అని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ శరీరాన్ని తొడుగుకొని వచ్చినాం. ఈరోజు నేను ఈ చీర తొడుగుకొని వచ్చినట్టు రేపు మీరు ఇంకో చీర తీసుకున్నట్టు రేపు నేను ఇంకో చీర ఎట్లా వేసుకుంటాను అంటే ఈ శరీరాన్ని వ్యాస భగవానుడు ఒక దుస్తులతో పోల్చింది. ఈ రోజు పాడైపోతే, పాతబడిపోతే దుస్తులను ఎలా పాడేసి కొత్తవి కొనుక్కుంటామో అలాగే మన శరీరం ముసలి అయిన తర్వాత నేర్చుకోవడానికి శరీరం సహకరించదని ఆత్మ అందులో నుంచి బయటకు వెళ్తుంది అంతే. దాని పేరే మరణము. మరణం అంటే మనం ఎప్పటికీ చచ్చిపోయే వాళ్ళం కాదండి, ఎప్పటికీ ఉండేవాళ్ళం. కాబట్టి దాని గురించి తెలుసుకోవడమే సత్యం. అందుకే పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ఇల్లుకి ఎందుకు చెప్తున్నారు అంటే ప్రతి ఇంట్లో ఉన్న స్త్రీ, ఇప్పుడు చూడండి ఆమె గొంతు భగవంతుడు ఇచ్చింది. ఎంత చక్కగా వాడింది అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి టాలెంట్ ఉంటుందా? ఉండదా? ఏదో ఆమె వాడింది కాబట్టి ఆమె టాలెంట్ బయటపడ్డది. అలాగే మన ఒక్కొక్క లోపల మన టాలెంట్ని ఫస్ట్ మనం గుర్తించాలి. నా టాలెంట్ని ఎవరు గుర్తించారు? నా భర్త గుర్తించింది. నిజం చెప్తున్నామా? అంటే నా వాక్కుకంత శక్తి ఉందని, నా వాక్కు విన్న వాళ్ళకి హాయిగా అనిపిస్తుందని, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చెప్పడానికి వెళ్ళాలని ప్రోత్సహించింది నా భర్త. అందుకు మీరు ఆయనకి క్లాస్ ఇవ్వడానికి మన ఇంటి భర్త ప్రోత్సహిస్తే ఇంకా ఏం కావాలండి? ఆమెకి ఇంకేమైనా కావాలా? ఆనందమే ఆనందం, ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. అందుకని ఈరోజు నేను ఇంత ఎత్తుకు ఎదిగి, ఇంత గొంతెత్తి 17 సంవత్సరాల నుంచి నా ప్రయాణం నడుస్తున్నది. అంటే 15 సంవత్సరాల కిందట నాకు ఎన్నో అనారోగ్యాలు ఉండేవమ్మా. ఎన్నో అనారోగ్యాలు వస్తే ఆ బాధని భరించలేక నా ఇంట్లో అందరూ బాధపడేవారు. అప్పుడు నాకు నా భర్త ద్వారా జ్ఞానం దొరికింది. తన స్నేహితులు వదిలి ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, ఎన్నో ఖర్చు అవుతున్నాయి, ఒకసారి మా ఇంటి దగ్గర ధ్యానం అనే ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం ఉంది, రండి అని చెప్పింది వాళ్ళ స్నేహితుడు. వింటావా? వింటావా? వినలేనా? ఎందుకు వింటాం? అహం ఉంటుంది మన లోపల. అవునా కాదా? నీ లోపల, నా లోపల, అందరి లోపల ఉంటుంది. ఏంటి ధ్యానం చేస్తే అంటారు. ఇన్ని డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది హాస్పిటల్ ఉన్నాయి, అవేమి తగ్గించలేంది, కళ్ళు మూసుకుంటే ఎట్లా తగ్గుతుంది అని ప్రశ్న. వెళ్ళలేను. నా వెంబడి ఆయన సంవత్సరం పడ్డాడండి. ఆయన మన అహం పోదు. ఎప్పుడు వెళ్ళి తెలుసా? అహం
నేను ఆ ఏ జీవైతే ఎంత కష్టపడదో అంతకు ఎక్కువ నేను అనుభవిస్తున్నాను, నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, నేను చేసింది నేనే అనుభవించాలి కదా అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అమ్మ, తెలుసుకొని ఒప్పుకుంటామో సగం రోగం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ మనం సత్యం తెలుసుకోవాలి. నేను ఏ కర్మ చేసినా, ఎవరికి ఏ ఆత్మకి బాధ కలిగించినా అప్పుడు అది తెలుసుకొని నేను ఒప్పుకుంటున్నాను, ఎస్ నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను, కానీ ఈరోజు నేను సత్యం తెలుసుకొని జ్ఞానం పెంచుకుంటున్నాను కాబట్టి పరమాత్మ నేను వారిని క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఎప్పుడైతే అడుగుతారో ఆ రోజు మనకి సగం రోగం తగ్గుతుంది, సగం బాధ తగ్గుతుంది. అలా నేను తెలుసుకొని 3 రోజులు మౌనంలో, 3 రోజులు 3 గంటల ధ్యానంలో నేను ఇది తేనెటీగల శక్తితో దీన్ని హీల్ చేసుకోవడం జరిగింది. అంటే బయట ఆపరేషన్ ఎట్లా 2 సార్లు చేసినా తగ్గలేదు, ధ్యానంలో ఈ చేతిని తగ్గించుకోవడం జరిగింది. అంటే మన లోపల ఎంత కెపాసిటీ ఉంది, ఎంత శక్తి ఉంది అనేది మనం చేస్తే కానీ, మన లోపలికి మనం వెళ్తే కానీ మనకి అర్థం కాదు. అందుకని ప్రతి ఒక్కరిని మనం అసహించుకోవడం మానేయాలి, ప్రతి ఒక్కరిని ద్వేషించడం మానేయాలి. చూడండి, మీరు ఒక మాట గమనించండి, మనకు హాని కలిగిస్తారు, తెలియనట్టే కలిగిస్తారు. అజ్ఞానంలో ఉన్నప్పుడే మనకి హాని కలిగించడం, హాని మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు పరమాత్ముడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కాలం అనేది ఒకటి ఉంది. ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవిస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. అయినా సరే మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాం. మరి ద్వేషం పెంచుకున్నప్పుడు నష్టం ఎదుటి వారిగా మనగా అన్నది తెలుసుకోవాలి. కోపం పెంచుకున్నప్పుడు, ద్వేషం పెంచుకున్నప్పుడు, అసూయ పెంచుకున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఎదుటి మీద కోపం ఉంటే అది కనబడడానికి ఇంకా ముఖమంతా చిరుగు పెట్టేస్తాం. మన లోపల వాళ్ళ రాగానే అసూయ, వీటి వల్ల మనకి ఏం జరుగుతుందంటే లోపల పూర్తిగా ప్రాణశక్తి తగ్గిపోతుంది, మన లోపల రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకనే మనకి ఇవన్నీ కూడా మనకి రాసుకుంటున్నాయి. అందుకని భక్తి అంటే ఏంటిదండి? మీరు ఒక దేవుని ఫోటో కానీ, ఒక దేవుని విగ్రహం కానీ పెట్టుకొని ఏం చేస్తారు? పసుపు, కుంకుమ, చింతలు, ప్రసాదము, దీపము, వస్త్రం అన్నీ వేస్తారు. అదే కదా భక్తి. నిజమైన భక్తి అంటే ఏంటిదంటే ఏమీ కోరుకోకుండా నిస్వార్థంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నాకేమీ అద్దు అని నిస్వార్థంగా మనం చేయడం. అది నీకోసం అడుగుతున్నాం. కానీ భక్తి కంటే గొప్పదని భగవంతుడు భగవద్గీతలో చెప్పిండండి. భక్తి కంటే గొప్పది ఒకటి ఉంది, ఏంటిదో తెలుసా? కరుణ
అందులో పెద్దవాళ్ళు మనని పెద్ద బిడ్డగా నిర్మించింది. మరి మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాడు వెళ్ళి చిన్నవాడిని కొడితే ఏమంటారు? అటు చిన్నోడు రాను ఏం తెలియదు, అటు ఎంత పెద్ద వెళ్ళినా అటు చిన్నోడు రాను ఏం తెలియదు పెద్దవాడిని మందలిస్తూ ఉంటారు. అలాగే ఈ భూమి మీద 84 లక్షల మంది పిల్లలు భగవంతుడు సృష్టించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, పెద్దవాళ్ళైన నీకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చిన మిగతా మూగజీవులన్నింటికి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వబడలేదు. అంటే దానికి నోరు లేదు. అలాంటి మూగజీవులని ఎవరైతే తన బాధని ఎవరైతే మానవుడు తన బాధగా భావిస్తాడో వాడంటే నాకు ఇష్టము అన్నాడు గీతలో. మరి ఇదంతా భగవంతుడు చెప్తున్నాడు కదా. భగవంతుడు చెప్పింది మనం చెత్తబుట్టిలో పెట్టేసినాం. భగవంతుని విగ్రహం పట్టుకొని కూర్చున్నాం. బాగా ఆలోచించాలి. భగవంతుని విగ్రహం పట్టుకుంటే మనకేమైనా వస్తుందా? భగవంతుడు ఆ రూపంలో భూమి మీదకి వచ్చి చెప్పింది పట్టుకుంటే వస్తుందా? చెప్పండి, ఏది పట్టుకుంటే వస్తుంది? ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉన్నాడండి, ఆ టీచర్ ఫోటో తీసుకుపోయి ఇంటికాడ పూజ చేస్తే నీకేమన్నా వస్తుందా? టీచర్ చెప్పేటప్పుడు టీచర్ చెప్పింది విన్నది నువ్వు ఆచరిస్తే వస్తుందా? మీరే చెప్పాలా ఆన్సర్. ఏది చెప్పినా మేము ఓకే. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు నా ఫోటో పెట్టుకొని మీరు మీటింగ్ నా ఫోటో తీసుకొని పోయి ఫోటో పెట్టుకొని ఈ మేడం ఇది చెప్పింది అనుకుంటా మీరు నాకు ఆరాధించింది అనుకోండి, ఏమొస్తుంది మీకు? మరి నేనేం సత్యం చెప్పినో అది గీతలో నుంచి చెప్తున్నా, భగవద్గీతలో నుంచి. మరి భగవద్గీత ఎవరిచ్చిండు? భగవద్గీత. అబ్బా దీనికి కూడా డౌటేనా? పర్వాలేదు, అబద్ధమైన అంటే సత్యం కాకపోయినా చెప్పండి. ఎందుకంటే కనీసం ఎంతవరకు తెలుసు అన్నది తెలుస్తుంది. చెప్తాడు కృష్ణుడు. ఇంకా మీరు వెనుకనే ఉన్నారన్నట్టు ఇప్పుడు చెప్పుకుంటారు. భగవద్గీత భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడు గురువు రూపంలో వచ్చాడు. అర్థమవుతుందా? ఆ గురువు ఎవరు? కృష్ణుడు. సాక్షాత్తు భగవంతుడు తనే స్వయంగా. అంశ కాదండి, అంశ అంటే రాముడు, అంశ అంటే లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ అంశాలు, పరమాత్మ యొక్క అంశాలు. కానీ ఇది అంశ కాదండి. కృష్ణుడు సాక్షాత్తు తనే వైకుంఠాన్ని వదిలేసి దిగి వచ్చిన మహానుభావుడే కృష్ణుడు. ఆయన గురువుగా భూమి మీదకి వచ్చాడు. అంటే దేవుడు ఏమైండు? గురువైండు. బాగా వినండి, దేవుడు జగత్ గురువుగా వచ్చాడు. ఈ జగత్తుకే నేర్పించడానికి వచ్చిన గురువు శ్రీకృష్ణుడు. అంటే మరి చెప్పాడు అంటే జ్ఞానాన్ని చెప్పింది అంతే. కానీ ఆ యుద్ధంలో ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. మళ్ళీ వ్యాస భగవానుడు ఇంతమందికి ఎన్నో నేర్పించాను, యుద్ధంలో అందరూ చనిపోయిండు, నేను నేర్పించిందంతా వృధా అయిపోయిందని వ్యాస భగవానుడు ఏడుస్తాడంటే, ఏడిస్తే నారదుని చెప్తాడు, అన్నీ నేర్పించావు కానీ ఆత్మజ్ఞానం నేర్పించలేదు, అందుకే ఈ మహాభారత యుద్ధం జరిగింది అని. అప్పుడు వ్యాస భగవానుడు కైలాసానికి వెళ్ళి విజ్ఞానంతో నిండి ఉన్న, వివేకంతో నిండి ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆ వినాయకుడి ద్వారా రాయించిన మహాగ్రంథమే భగవద్గీత. చూడండి, చెప్పింది ఒకరు, రాయించింది ఇంకొకరు, రాసింది ఇంకొకరు. మరి ఈ పవిత్ర గ్రంథము దేనితో రాసింది? తన గ్రంథంతో రాసింది. దేనితో? ఏకదంతుడు ఎట్లయినా ఉన్నారు. ఏకదంతుడు ఎలా అయిందంటే భగవద్గీతని రాస్తూ ఉంటే నెమలి పించాలు విరిగిపోతూ ఉంటాయి. కానీ వ్యాసుడు కళ్ళు మూసుకొని మూడో కన్నుతో చెబుతూ ఉన్నాడు కాబట్టి చెప్పగా రాయకపోతే
దంతాన్ని ఇచ్చి భగవద్గీత రాసిందండి. మరి మనకి ఎంత సేవ చేశారండి? ఏమి ఆలోచించకుండా నా బిడ్డలందరూ బాగుండాలి, పాపం వైపు వెళ్ళొద్దు, మోక్షం వైపు నడవాలని మన కోసం కలియుగంలో మన కోసం ఈ జ్ఞానాన్ని అందించింది. ఇది మనిషి దుఃఖాన్ని తొలగించే ఏకైక గ్రంథం. మనిషికి ఏముందండి, ఏముందో ఏం లేదో తెలియదు, కానీ దుఃఖం అయితే బోలెడంటుంది కదమ్మా. పట్టు చీరలు ఉన్నాయో లేదో తెలియదు, నగలు ఉన్నాయో లేదో తెలియదు, ఇల్లుందో లేదో తెలియదు, ప్రశాంతత ఉందో లేదో, కానీ అందరికీ జీవితంలో దుఃఖం మాత్రం ఉంది. మరి ఈ దుఃఖము వాళ్ళు ముందే గమనించిండ్రు. చుట్టాలకి మళ్ళీ వస్తుంటారమ్మా, మన మిడుసులు అటు పోవద్దు, ఇటే ఉండాలి, మన మిడుసులు ఇటే ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మజ్ఞానం ఇంత కొంచెం పక్కకున్నామంటే దొరకదు. మళ్ళీ మీరు ఎంత శ్రద్ధతో వింటారో అంత లోతులోకి అర్థమవుతుంది. అందుకనే మీ శరీరాలతో పాటు ఇంకేముండాలి? ఇక్కడ ఏముండాలి? వెరీ గుడ్, అది తెలిసింది. చక్కగా మీ మనస్సుతో వినండి, బుద్ధిని వికసించుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి పౌర్ణమి. ఈ పౌర్ణమి గురించి కూడా మనం చక్కగా వివరించుకుందాం ఈరోజు. మరి అలా వినాయకుడు మనకి మన దుఃఖము కలియుగంలో ఎక్కువ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలించేది రాక్షసుడు కాబట్టి మనందరి లోపల అవే గుణాలు ఉంటాయండి. తల్లిని బట్టి పిల్లలు ఎలా ఉంటారో యుగాన్ని బట్టి ప్రజలు అలా ఉంటారు. అందుకని శ్రీరాముడు పరిపాలించిన కాలంలో వాళ్ళకి అంత దుఃఖం ఉండేది కాదు. సాక్షాత్తు భగవంతుడు ధర్మాన్ని నడిపించాడు. ధర్మం అంటే ఏంటిది చక్కగా వివరించి చేయించాడు. అలాగే కృష్ణుడు కూడా ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన బోధన చేసిండు కాబట్టి అక్కడ కూడా తక్కువ కొంచెం. కానీ కలియుగంలో మనల్ని నడిపించేది ఎవరు అంటే రాక్షసుడు. కాబట్టి మన లోపల ప్రేమను తగ్గి మన లోపల కోపము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఐశ్వర్య వర్గాలు వెలిగినాయి. కాబట్టి మనకి ఇప్పుడు ధ్యానం చాలా చాలా అవసరం. అందుకని భక్తి అంటే నీకోసం మాత్రమే, కానీ కరుణ అనేది ఏంటంటే ఒకరికి నువ్వు సహాయం చేస్తావు. ఆ సహాయాన్ని పరమాత్మ చూసి ఆయన నీ వైపు చూస్తాడు. అందుకే గీతలో చక్కగా దయ గురించి, కరుణ గురించి చక్కగా వివరించాడు. అందుకని మనల్ని ధ్యానం చేస్తే చూడండి, నన్నే తీసుకుంటాను ఎగ్జాంపుల్. నేను ఒకప్పుడు విపరీతమైన కోపంతో నాదే నడాలే ఇంట్లో అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఏమైంది? అది కూడా ఒక చెడు గుణము అని సత్యం తెలుసుకున్నాం. అంతకుముందు భ్రమలో ఉన్నాం. ఆ భ్రమ మనల్ని రజోగుణం వైపు తీసుకెళ్తుంది. అందుకని మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంతర్శుద్ధి జరుగుతుంది. మన అంతరంగంలో ఉన్న మైల ఏంటిదండి? కామం, క్రోధం. క్రోధం అంటే కోపం. ప్రతిదానికి సుర్రుమని వస్తుంది కోపం. అంటే మనకి ఇక్కడ స్పృహ లేదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? అంత అయిపోయినాక, లొల్లంత అయిపోయినాక, మాటలను పెట్టేసినాక, తిట్టేసుకున్నాక, ఓలికలుగా పోయినాక అయ్యో అప్పుడు గుర్తొస్తుంది. కానీ అది ముందే గుర్తొస్తే ఏమైందంటే కోపం ఎంత మోతాదులో రానుంది అసలు. మరి ధ్యానం చేస్తే నేను ఎన్నో ప్రశ్నలు వేసిన. నిజమా? ఇదంతా నిజమా? హాస్పిటల్ వెళ్తే తగ్గండి, కన్ను మూసుకుంటే ఎలా తగ్గుతుంది అంటే చక్కగా వివరించింది వాళ్ళు. వివరించినప్పుడు అమ్మ నేను 41 రోజు మండల దీక్ష తీసుకున్నా. మా ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే మండల దీక్ష అంటే ఏం నియమం లేదండి. కేవలం చక్కగా శుచిగా స్నానం చేసి బ్రహ్మచర్యంలో కానీ రాత్రికి 2 పూటలు 41
తగ్గిపోతుంది అని చెప్పింది.